ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినము 22 జూలై 2025 దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 14వ అధ్యాయము 13వ వచనము ఈలాగు రాయబడింది. ఒకడు నవ్వుచుండియు హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఒకానొక ఊరిలో మరి కొంతమంది స్నేహితులు చక్కగా వారి చదువును ముగించుకున్నారు. మంచి చోట్ల మనము లైఫ్ బాగా సెటిల్ అవ్వాలి అని వారు కోరుకున్నారు. మరి కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత మరి ఒక అమ్మాయి జీవితము మరి ఇంట్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు లేదంటే ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయి. తను చాలా బాధపడుతుంది, వేదన పడుతుంది. అయ్యో, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయేమో, లోకంలో ఎవరికి ఏమీ లేవేమో అని అనుకుంటా ఉంది. ఈ లోపల సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారని గమనించడం మొదలుపెట్టింది. మరి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకళ్ళు చాలా గొప్పగా సెటిల్ అయినట్లుగా మరి మంచి మంచి ఫోటోలు పెట్టడము, మంచి అందమైనటువంటి ఫోటోలు, మంచి మంచి కార్ల ముందు మంచి మంచి బిల్డింగ్స్లో ఇలా తీస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈమె చూస్తుందో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది డెవలప్ అయింది. అయ్యో, చూసావా తనంత బాగా సెటిల్ అయిందో, మరి నేను కూడా ఇలాగే చేద్దామని చెప్పేసి తిను కూడా ఈ సారోని పక్కన పెట్టేసేసి షీ వాస్ ట్రైంగ్ టు ప్రిటెండ్ దట్ షీ వాస్ హ్యాపీ ఇన్ ద సోషల్ మీడియా. మరి ఎప్పుడైతే అలా పెడుతుందో కానీ తన మనసులో మాత్రము ఆ బాధ పోవట్లేదు. కొంతకాలం తర్వాత ఎవరైతే ఫ్రెండ్ ఇలా పోస్ట్ చేస్తుందో ఆమె నుంచి ఒక మెసేజ్ వచ్చింది సోషల్ మీడియాలో. ఏంటంటే, ఇప్పుడు దాకా నేను పెట్టిన మెసేజెస్, ఫొటోస్ అన్నీ ఫేకే. నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో చాలా తీరని బాధలు ఉన్నాయి, కానీ వాటిని కప్పిపుచ్చుకోవడానికి నేను ఇలా పెడుతున్నాను అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది చూసి ఈమె షాక్ అయిపోయింది. అనుకుంది, ఓహో, నాతో పాటు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని ఈమె అనుకుంది. అవును ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చాలామంది సోషల్ మీడియాలో దే వర్ ట్రైంగ్ టు ప్రిటెండ్ దట్ దే వర్ హ్యాపీ అని చాలామంది చూపించుకుంటున్నారు. అది చాలా తప్పు బైబిల్ పరంగా. ఎందుకంటే నిజమైనటువంటి ఆనందము లోపల నుంచి వస్తుంది. అండ్ దాట్ విల్ హ్యాపన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నాం ఏంటంటే, ఒకడు బయటికి నవ్వుతూ ఉండొచ్చు. దేర్ మే బి ఆర్టిఫిషియల్ స్మైల్స్. ఇప్పుడు కొత్తగా ఆ మాట వాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్ ఏఐ జనరేటెడ్ స్మైల్స్ అంట. ఎవరికి కావాలండి అవి? సో వీ షుడ్ రిక్వైర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హార్ట్ ఫెల్ట్ స్మైల్. ఎందుకంటే బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దేర్ ఇస్ అ టైమ్ టు బి హ్యాపీ, దేర్ ఇస్ అ టైమ్ టు బి సాడ్. సో నిజంగా కనుక మనం సాడ్గా ఉన్నట్లయితే మనం దాన్ని ప్రిటెండ్ చేసి ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నట్టుగా చూపించాల్సినటువంటి పని లేదు ప్రియమైన వాళ్ళరా. చూడండి, చాలామంది పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో కలిసినప్పుడు మంచి మంచి బట్టలు వేసుకొని లేదంటే ఆర్టిఫిషియల్ స్మైల్స్ చాలా కనబడుతూ ఉంటాయి. పాపం నిజంగా బాధల్లో ఉన్నవాడు చూసి అనుకుంటాడు, బా వీళ్ళ లైఫ్ ఎంతో బాగుంది కదా అనుకుంటాడు. కానీ ఎప్పుడు లోకరీతిగా జీవించేవాడి లైఫ్ పరిపూర్ణముగా ఉండదు. బికాస్ వరల్డ్ కెన్ నెవర్ గివ్ యూ 100% హ్యాపీనెస్. ఎప్పుడు ఇవ్వదు. 100% హ్యాపీనెస్, ప్యూర్ జాయ్ కావాలి అంటే మనకి ఖచ్చితంగా దేవునితో మనము మంచి సంబంధం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, డెఫినెట్లీ యువర్ స్మైల్ విల్ బి ప్యూర్ అండ్ యూ విల్ బి హ్యాపీ ఆల్ ద టైమ్. అలాగున మనము ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ఇక మీదట ప్రిటెండింగ్ స్మైల్స్, ఆర్టిఫిషియల్ స్మైల్స్ లేదంటే సోషల్ మీడియాలో ఉండటానికి తాపత్రయపడకుండా దేవునికి దగ్గరగా మనం జీవిస్తే ఖచ్చితంగా మన హృదయం అనేది సంతోషభరితం అవుతుంది. అలాగున ఉండటం దేవుని చిత్తం కనుక అలాగనే ఉందాం. ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము మెండుగా తోడైండునుగాక. ఆమెన్. Thank you very much for your patient listening. This is Pranab Charles, God's ambassador. Have a blessed day. God bless all.